హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి కోసం చేసిన 9 రకాల ప్రసాదాలను అయితే మీతో షేర్ చేస్తాను. సో ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. చాలా తెల్లగా బాగుంది కదా. దీని గురించి ఒక విషయం అయితే నేను ఎలా వేసానో షేర్ చేస్తాను. ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసి 4:30 అయిందనమాట. సో ఇంకా ప్రసాదాలన్నీ చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది. నేను ముగ్గు ఎలా వేసాను అనేది ఫస్ట్ అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే ముగ్గుతో పెట్టి నాముతో పెట్టి అన్నీ ట్రై చేసి నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే లేదనమాట. ఇది వచ్చేసి బియ్యము, రేషన్ బియ్యము నానబెట్టాను. చిన్న టీ గ్లాస్ నానబెట్టేసి కొంచెం నీళ్ళు వేసి మిక్సీ పట్టేసాను అనమాట. చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఆరబెట్టుకున్నాను. తెల్లారేసరికి ఈ విధంగా అయితే ఆరినాయి అనమాట. సో అది గిన్నెలో వేసేసుకుని కొంచెం నీళ్ళు అయితే పోసుకున్నాను. దీంతో చిన్న వైట్ క్లాత్ ఉంటుంది, వైట్దే కాదు నార్మల్ ఏదైనా కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని ముంచేసి అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇలా పెట్టుకుంటే మనం పండగలప్పుడు కానీ శుక్రవారాలప్పుడు కానీ ముగ్గు అనేది భలే తెల్లగా చాలా బాగుంటుంది. పిల్లలు తొక్కినా సరే పోదనమాట. సో నచ్చితే కనుక ఇది ఫాలో చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి నేను రెడీ అయిన తర్వాత ఇల్లంతా అయితే క్లీన్ చేసుకున్నాం. కానీ పండగ రోజు అమ్మవారిని ఆహ్వానిస్తున్నాం కదా. సో కొంచెం పసుపు నీళ్ళతో మామిడాకులు ముంచేసుకొని ఈ విధంగా అయితే చల్లుకున్నాను అనమాట. సో ఇల్లంతా శుద్ధి చేసేసుకున్నట్టు. నెక్స్ట్ ఇంకా ముగ్గులు పెట్టుకొని ఇవంతా చేసుకునేసరికి నాకు టైం అయితే 6 అయిపోయిందనమాట. సో ప్రసాదాలు స్టార్ట్ చేయడానికి టైం అయితే 6 అవుతుంది. ఎందుకంటే ఈలోపు నేను కొన్ని చిన్న చిన్నవి లోపలైతే చేస్తాను అనమాట. అంటే పాయసం కోసము బియ్యము, సగ్గు బియ్యం, పెసరపప్పు కలిపి నానబెట్టుకొని కడిగి పెట్టాను. ఇంకా అలాగే శనగపప్పు నానబెట్టుకున్నాను కదా, అది కుక్కర్లోకి అయితే మార్చి పెట్టుకున్నాను. సో మొదటి ప్రసాదంగా అయితే పరమాన్నం అనమాట. సో పరమాన్నం కోసం అయితే ఇత్తడి గిన్నె తీసుకుని చక్కగా పసుపు రాసేసి నిండుగా బొట్లు పెట్టేసుకున్నాను. ఈరోజు పరమాన్నం వచ్చేసి ఆవు పాలతో చేస్తున్నాను. సో ఇంకా గిన్నెలో ఈ ఆవు పాలని వేసేసుకున్నాను. కొంచెం అయితే వేరే కప్లో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే పంచామృతం చేయడానికి ముందుగా అయితే స్టవ్ దగ్గర పసుపు రాసి బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని ప్రసాదాలన్నీ బాగా రావాలని చెప్పేసి ఇంకా స్టవ్ వెలిగించేసుకొని పాల గిన్నెని అయితే ఫస్ట్ పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ శనగపప్పు నైట్ నానబెట్టుకున్నాను, బాగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ అయితే నీళ్లు పోసేసి పెట్టాను అనమాట. సో ఇది పక్కనైతే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ పులిహోర కోసం అయితే అన్నం అనమాట. ఇక్కడ నేను వచ్చేసి 2 గ్లాసుల వరకు అయితే తీసుకున్నాను బియ్యము. 2 గ్లాసుల బియ్యాన్ని చక్కగా గిన్నెలో వేసేసుకొని బాగా 2 సార్లు అయితే కడిగేసుకున్నాను అనమాట. కడిగేసి 1 గ్లాస్కి 2.5 గ్లాసులు నీళ్ళు అయితే పోసాను. విడిగా వండినప్పుడు 2.5 గ్లాసులు వేస్తే సరిపోతుంది. పోసేసి చక్కగా స్టవ్ మీద పెట్టేశాను. ఈలోపు పాలు అయితే పొంగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా పాలు పొంగించడం కాబట్టి పాలు పొంగేలాగా ఇంకా బియ్యం, పెసరపప్పు, కొంచెం సగ్గు బియ్యం నానబెట్టాను కదా, అదైతే వేసేసుకున్నాను. ఇంకా వేసి ఒకసారి కలిపేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుంటే చక్కగా పరమాన్నం సాఫ్ట్గా అయితే ఉడికిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో శనగలు నానబెట్టాను కదా గిన్నెలో, అవి నీళ్ళు అయితే వార్చేసుకుని గిన్నెలోకి అయితే పెట్టుకున్నాను. స్టవ్ మీద పరమాన్నము అలాగే పులిహోర కోసం బియ్యం కడిగి పెట్టాను కదా, అది అయ్యేలోపు మామూలుగా నిత్య పూజ చేసుకుంటాం కదా పొద్దున్నే స్వామివారికి, అలా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. తులసం దగ్గర దీపం పెట్టేసుకున్నాను. నేను పూజ చేసుకుని వచ్చేలోపు చక్కగా అన్నము అలాగే పరమాన్నం కూడా 2 పక్కనే ఉడికిపోయాయి అనమాట. సో అన్నం అయితే ఒకసారి కలిపేసుకుంటున్నాను. చక్కగా పొడి పొడిగా అయితే ఉడుకుతూ వచ్చింది. నెక్స్ట్ పరమాన్నం కూడా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది అనమాట. ఇంకా 2 స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ పరమాన్నము కొంచెం చల్లారిన తర్వాత బెల్లం సిరప్ అయితే వేస్తాను. సో ఈలోపు పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ ఖాళీ అయింది కదా, శనగపప్పు గిన్నెలోనే నీళ్లు పోసుకున్నాను. అలాగే నానబెట్టిన శనగల్లో కొంచెం అయితే బాక్స్లో వేసుకుని తాలింపు చేయడానికైతే పెట్టుకుంటున్నాను అనమాట అమ్మవారికి. సో 2 సార్లు ఉడకపెట్టకుండా సింపుల్ టిప్ అనమాట ఇది. కుక్కర్లోనే ఈ విధంగా బాక్స్ పెట్టేసుకుని శనగలు ఉడకపెట్టేసుకుంటే చక్కగా టైం సేవ్ అవుతుంది. 2 ఒకేసారి ఉడికిపోతాయి అనమాట. ఇంకా స్టవ్ వెలిగించేసి కుక్కరు అలాగే పూర్ణాల కోసం పచ్చిశనగపప్పు 2 ఒకేసారి అయితే పెట్టేసుకున్నాను. ఒక 4 నుంచి 5 విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు బెల్లం అయితే ముందే తరిగి పెట్టేసుకున్నాను. పాయసం కోసం అయితే బెల్లం వేయాలి కదా. సో 1 గ్లాస్ బియ్యం అయితే వేసుకున్నాను అన్నమాట పరమాన్నంలో. అందుకని నేను 2 గ్లాసులు బెల్లం వేసుకుని కొంచెం అయితే నీళ్లు పోసుకున్నాను. చక్కగా బెల్లాన్ని కరగపెట్టేసుకున్నాను అనమాట. అలాగే యాలక్కాయల పొడి దంచి పెట్టుకున్నాను.
ఇంకా ఈ పరమాన్నంలో కొంచెం యాలక్కాయల పొడి, అలాగే చల్లారి పెట్టుకున్న బెల్లం పాకం అనమాట. పాలు అయితే విరగకుండా ఉండాలంటే చల్లారిన తర్వాత వేసుకుంటేనే బెస్ట్ అనమాట. చల్లారిన తర్వాత సిరప్ వేసిన తర్వాత ఇంకా నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేశాను, అదైతే వేసేసాను. ఇంకా పాయసం రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు పచ్చిశనగపప్పు కుక్కర్ పెట్టాను కదా, విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా ఇక్కడ పచ్చిశనగపప్పు మెత్తగా ఉడికిపోయింది. అలాగే శనగలు బాక్స్లో పెట్టాను కదా, నీళ్లు వార్చేసి అయితే చూపిస్తున్నాను. చక్కగా శనగలు కూడా సాఫ్ట్గా అయితే ఉడికిపోయినాయి అనమాట. ఇంకా నెక్స్ట్ పూర్ణాల్లోకి పచ్చిశనగపప్పులోకి 1 గ్లాస్ శనగపప్పుకి 2 గ్లాసుల వరకు అయితే బెల్లం వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తాను, అందుకని 2 గ్లాసులు బెల్లం వేసాను, లేదంటే గ్లాసున్నర వేసినా సరిపోతుంది. ఇంకా అది స్టవ్ మీద పెట్టాను. పక్కన ఉడుకుతూ ఉండగానే ఇంకా పులిహోర కోసం తాలింపు అయితే పెట్టేసుకున్నాను. కొంచెం నూనె వేసుకొని ఇంకా పల్లీలు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు అన్నీ వేసేసుకొని తాలింపు వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేశాను. వండిన అన్నంలో కొంచెం అయితే గిన్నెలోకి పక్కకు తీసాను అనమాట, ఎందుకంటే దద్దోజనం అయితే కలుపుతాను. సో ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, అలాగే పచ్చి కరివేపాకు అనమాట అన్నంలో వేసేసుకొని చక్కగా గరిటె పెట్టేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఈ గిన్నె అయితే నేను కొంచెం ఖాళీ గిన్నెలోనే వండాను కదా, ఖాళీగానే ఉంది. సో అందుకని గిన్నెలోనే డైరెక్ట్గా అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. బాగా కలిపిన తర్వాత ఇంకా చింతపండు పులిహోర కోసం చింతపండు కూడా ముందు రోజే ఉడకపెట్టేసి పెట్టుకున్నాను నేను. ఇంకా ఇదంతా అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఈ అన్నంలోకి నాకు మొత్తం చింతపండు అయితే పట్టేసింది. అంతా వేసేసుకొని చక్కగా పులిహోరని అయితే కలిపేసుకొని ఫైనల్గా ఇందాక చేసి పెట్టుకున్నాను కదా తాలింపు, అదంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట. సో ఎంతో కలర్ఫుల్గా అమ్మవారికి రెండవ ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీని అయితే పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ పూర్ణాల పప్పు ఉడుకుతూ ఉంది కదా, దీంట్లో ఒక కొబ్బరికాయని అయితే కొట్టుకున్నాను. సగం ముక్క అయితే తీసుకుని ఒక కొబ్బరి చిప్పులో ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇంకా బెల్లము, పచ్చిశనగపప్పు ఉడికి చక్కగా ముద్దలా అయిన తర్వాత కట్టేస్తాం అనగా ఒక 5 నిమిషాల ముందు ఈ పచ్చి కొబ్బరి వేసేసుకొని బాగా కలుపుకొని దగ్గర పడిన తర్వాత ఇందులో పూర్ణాల పప్పులో నెయ్యి వేసుకుంటే భలే కమ్మటి వాసన వస్తుంది. సో కొంచెం అయితే నెయ్యి అయితే వేసేసుకొని అలాగే యాలక్కాయల పొడి దంచి పెట్టుకున్నాను కదా, ఆ కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకుంటే ఇది పూర్ణాలు చేయడానికి రెడీ అయిపోయింది. ఫ్యాన్ కింద పెట్టాను. ఇంకా అది చల్లారే లోపు మిగతా ప్రాసెస్ని అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి తాలింపు వేసాను. ఇది 2 ప్రసాదాలకి కలిపి అనమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం అన్నము, అలాగే పెరుగు, కొంచెం పాలు వేసుకొని చక్కగా కలిపేసుకున్నాను. ఇది వచ్చేసి దద్దోజనం అనమాట. పాలు పోసుకుంటే అన్నం గట్టిగా అవ్వకుండా చక్కగా స్మూత్గా అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత ఇందులో సగం తాలింపు అయితే వేసేసి ఈ కొంచెం తాలింపుని స్టవ్ మీద అలాగే ఉంచేసి ఉడకపెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలను అయితే ఇందులో వేసేసుకుని కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే అమ్మవారికి నివేదించడానికి ఇంకా మూడో ప్రసాదం అనమాట శనగలు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ 4వ ప్రసాదం వచ్చేసి దద్దోజనం అనమాట. సో ఇప్పటికి 4 ప్రసాదాలు అయితే అయినాయి. దద్దోజనము, శనగలు, పులిహోర, పాయసము ఇవన్నీ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అమ్మవారి కోసం పానకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాలక్కాయలు దంచుకున్న దాంట్లోనే కొంచెం యాలక్కాయల పొడి ఉంచుకొని 4 మిరియాలు వేసుకొని చక్కగా దంచుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్ నిండుగా నీళ్లు తీసుకొని ఇందులో ఈ గ్లాస్ నీళ్ళకి సరిపడినట్టుగా బెల్లం అయితే వేసేసుకుంటున్నాను అనమాట. బెల్లం వేసిన తర్వాత దంచి పెట్టుకున్న మిరియాలు, యాలక్కాయల పొడి కూడా వేసుకొని చక్కగా స్పూన్తో ఒకసారి కలిపేసుకొని దీంట్లో ఒక్క తులసి దళం వేసుకుంటే పానకం అయితే రెడీ అయిపోయింది. ఇది 5వ ప్రసాదం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సలిమిడి. సలిమిడి అంటే ఇంకా బియ్యం పిండి నిన్న పట్టుకుని ఉంచుకున్నాను అనమాట. సో బియ్యం పిండిలో కొంచెం బెల్లం, కొంచెం పాలు వేసుకొని చక్కగా కలుపుకున్నాను. నెక్స్ట్ వడపప్పు, పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. సలివిడి వడపప్పు కూడా రెడీ అయిపోయింది. ఇది 6వ ప్రసాదం. నెక్స్ట్ 7వ నైవేద్యం వచ్చేసి పంచామృతము. దీనికోసము ఆవు పాలు, నెయ్యి, తేనె, ఆవు పెరుగు, అలాగే పంచదార అనమాట. ఈ 5 కలిపేసుకుని పంచామృతం రెడీ చేసుకుని ఇంకా ఫైనల్గా అనమాట కొంచెం పెద్ద వంట అని చెప్పొచ్చు, గారెలు, పూర్ణాలు అనమాట. సో ఈ 2 కూడా చేసేసుకుంటే 9 రకాల ప్రసాదాలు అమ్మవారి కోసం అయితే రెడీ అయిపోతాయి.
సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే గారెలు వేసుకుంటున్నాను అనమాట. గారెలు పూర్ణాలు రెండు వండుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం గారెలు వేసుకుంటే నూనె అనేది పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే పూర్ణాలు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి చిందుతూ ఉంటుంది కదా, అంటే అందులోది పూర్ణం అనేది బయటకు వచ్చేస్తే అప్పుడు ఆయిల్ అంతా అయిపోద్ది అనమాట. తర్వాత గారెలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్లో ఉన్నదంతా గారెలకు అంటుకుంటుంది. సో ఫస్ట్ అయితే అందుకని నేను గారెలు అయితే వేసేసుకున్నాను. ఇంకా గారెలు అయిపోయిన తర్వాత పూర్ణాల పప్పు చల్లారిన తర్వాత పిల్లలైతే కొంచెం ఉండలు అయితే చేసి ఇచ్చేసారనమాట. ఈ గారెలు అయ్యేలోపు అవి చేశారు. తర్వాత నేను పూర్ణం పప్పు తీసుకొని పిండిలో వేసేసుకొని చక్కగా పూర్ణాలు అయితే వేసేసుకున్నాను అనమాట. గారెలు పూర్ణాలు వేయడమే కాస్త టైం అయితే పడుతుంది. నాకైతే 6కి స్టార్ట్ చేశాను కానీ ప్రసాదాలన్నీ అయ్యేసరికి చాలా టైం అయితే పట్టిందనమాట. ఎందుకంటే మధ్యలో మళ్ళీ పిల్లలకి టిఫిన్స్ అని, వాళ్ళు లేసాక స్నానాలు అన్నీ లేట్ అనమాట. సో ట్రై చేశాను మ్యాక్సిమము చేయడానికి. సో కానీ నాకు మొత్తం ప్రసాదాలన్నీ చేసేసుకొని అమ్మవారి దగ్గర అన్నీ పెట్టేసుకునేసరికి టైం అయితే 10 అయిపోయిందనమాట. సో అమ్మవారిని పూజ కోసం అయితే పెట్టేసుకుని మొత్తం రెడీ చేసుకున్నాను. పూజ చేసుకోవడానికి మనం కూడా చక్కగా రెడీ అవ్వాలి కదా. సో నేను కూడా అయితే చీర మార్చుకొని వేరే శారీ అయితే కట్టుకొని వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. అమ్మవారి పూజ అయితే చేసుకున్నాం అనమాట.